అందరికీ నమస్కారం. మీ అందరికీ తెలుసు, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డటువంటి ఇమీడియట్ తరుణంలో మన తెలంగాణ ప్రాంతంలోని 7 మండలాలను తీసి బలవంతంగా మనల్ని ఎవరిని అడగకుండా, అక్కడ ప్రాంత ప్రజల్ని కూడా అడగకుండా ఆంధ్రాలో విలీనం చేసినటువంటి విషయం మీ అందరికీ తెలుసు. 2014 నుండి ఇప్పటి వరకు ఈ అంశం మీద అనేక మార్లు బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేసింది. తెలంగాణ జాగృతి మాట్లాడింది. స్వయంగా పార్లమెంట్ మెంబర్గా నేనే పార్లమెంట్లో మొదటి నా స్పీచ్లో కూడా ఇదే అంశం మీద మాట్లాడడం జరిగింది. అయినప్పటికీ కేంద్ర ప్రభుత్వం కనికరించలేదు. ఈ 7 మండలాల ప్రజల యొక్క ఇబ్బందులను ఇంతవరకు తీర్చలేదు. ప్రత్యేకించి భద్రాచలం గుడి చుట్టూ ఉండేటటువంటి 5 గ్రామాల ప్రజలు ఎవరైతే ఉన్నారో వారు బాగా ఇబ్బందులలో ఉన్నారు. ఆ 5 గ్రామాల ప్రజల్ని కూడా తెలంగాణ ప్రాంతంలో చేర్చుకోవాలని చెప్పి ఈ గ్రామ ప్రజలందరూ కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు. వారి డిమాండ్కు మద్దతుగా ఇవాళ హైదరాబాద్లో రౌండ్ టేబుల్ సమావేశం పెట్టడం జరిగింది. మరి ఆ ప్రాంతాల ప్రజలు, గ్రామాలందరూ కూడా తెలంగాణలో విలీనం చేయాలని, తద్వారా వారి సమస్యల్ని పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని, తెలంగాణ ప్రభుత్వాన్ని కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఈ నెల 25వ తారీఖున నరేంద్ర మోదీ గారి ఆధ్వర్యంలో 4 రాష్ట్రాల సమావేశం ఉంది. అందులో ప్రధాన ఎజెండాగా ఇది తీసుకెళ్లాలని మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని నేను పర్టికులర్గా డిమాండ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ. ప్రధానంగా 10 సంవత్సరాల్లో అనేక పర్యాయాలు బంద్తో సహా రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నా కూడా కేసీఆర్ గారు బంద్ను కూడా నిర్వహించి మా యొక్క నిరసన తెలియజేసినాం. ఆనాడు చంద్రబాబు నాయుడు గారితో అలయన్స్లో ఉన్నారు కాబట్టి 7 మండలాలు తీసుకున్నారు. మళ్ళీ ఇవాళ చంద్రబాబు నాయుడు గారితో అలయన్స్ వచ్చింది కాబట్టి గోదావరి నుండి బనకచెర్ల వరకు గోదావరి నీటిని జలదోపిడి చేసేటటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది. అధికారాన్ని దుర్వినియోగం చేసి భారతీయ జనతా పార్టీ తెలంగాణ ప్రజల మీద కక్ష సాధింపుకు పాల్పడుతున్న విషయాన్ని గమనించాలి. మరి ఆ కక్ష సాధించేటటువంటి సందర్భంలో కేసీఆర్ గారు నిలబడి అనేక పర్యాయాలు మాట్లాడినా కూడా ప్రయోజనం లేకపోయింది. ఇవాళ మరి ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు మా బడే బాయ్ అక్కడ ఉన్నాడు, నేను చోటే బాయ్ని, నేను ఏది అడిగితే అది చేస్తాడని చెప్తారు. కాబట్టి ఈ సందర్భంలో వారు కూడా ఈ 5 ముంపు గ్రామాలకు వెళ్ళి మరి అక్కడ ప్రజలకు హామీ ఇచ్చి ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ జాతీయ మేనిఫెస్టోలో కూడా ఈ 5 గ్రామాలను మళ్ళీ తిరిగి తెలంగాణలో కలుపుతామని చెప్పడం జరిగింది. కాబట్టి వీరికి మళ్ళొకసారి కేంద్ర ప్రభుత్వాన్ని ఒత్తిడి తేవాల్సిందిగా ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తూ ఉన్నాం. జై తెలంగాణ.